హలో అండి. ఇప్పుడు మనం ఎంతో రుచిగా ఉండే పుదీనా చట్నీ సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దానికోసం స్టవ్ పై బాండీ పెట్టుకొని అందులో నువ్వులు వేసి వేయించుకోవాలండి. నేను ఇక్కడ నల్ల నువ్వులు వేసుకున్నాను. మీరు కావాలంటే తెల్ల నువ్వులు వేసుకోవచ్చు. అవి వేయించి పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా పల్లీలు, శనగపప్పు వేసి వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 5, 6 పచ్చిమిర్చి వేసుకొని తడిపోయే వరకు వేయించుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి మరి కొంచెం వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత పక్కకు పెట్టేసుకొని కడిగి ఆరబెట్టుకున్న పుదీనాని వేసుకొని వేయించుకోవాలండి. ఈ పుదీనా అనేది పచ్చివాసన పోయే వరకు బాగా కలిపి వేయించుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయితేనే చట్నీ అనేది మంచి రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చాలా మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఇందులో ఉన్న తడి కూడా పోయింది. ఇప్పుడు అది పక్కకు పెట్టేసుకొని అదే బాండీలో ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకొని కొద్దిగా నానబెట్టి పెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇది మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని చల్లారబెట్టుకోవాలి. ఈలోగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇందాక వేయించుకున్న నువ్వుల్ని ఒక రౌండ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో పల్లీలు, శనగపప్పు వేసుకొని పొడి చేసుకోవాలి. దీంట్లోనే పచ్చిమిర్చి, 5, 6 ఎల్లిపాయలు, కొద్దిగా ఉప్పు వేసుకొని మరొకసారి మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేయించుకున్న పుదీనాను వేసుకొని మిక్సీకి పట్టుకొని ఈ టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకొని మిక్సీకి పట్టుకొని పెట్టుకోవాలి. కచ్చాపచ్చాగా మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని దీనికోసం పోపు వేసుకుందాం. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా మినప్పప్పు, కరివేపాకు, పసుపు, జీలకర్ర మెంతుల పొడి వేసుకొని వీటన్నిటిని వేగనిద్దాం. ఈ పోపు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని ఈ పోపును దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు సరిపోతే మరి కొద్దిగా వేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.